ఈజీగా టేస్టీగా ప్రసాదానికైనా లేదా స్వీట్ తినాలన్నప్పుడైనా ఇలా రవ్వ కేసరి చేసుకు తింటే భలే ఉంటుంది తెలుసా. ఈజీగా నా స్టైల్లో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. కడాయి పెట్టుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, మీకు రవ్వ కేసరి ఎంత కావాలో దాన్ని బట్టి రవ్వ వేసుకొని మంచిగా ఇగోండి ఇలా రవ్వ రంగు మారకుండా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఎంత రవ్వ వేసామో అంతకి మూడింతలు నీళ్లు పోసుకొని గడ్డలు లేకుండా ఎక్కడ మంచిగా కుక్ చేసుకొని, ఎంత రవ్వ వేసామో అంతకి రెండింతలు పంచదార వేసుకొని మంచిగా కుక్ అయ్యాక కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా టెంప్టింగ్గా అని వేశాను. దీంట్లో మంచి సువాసనకి అలాగే టేస్ట్కి తగ్గట్టు బాగుండడానికి యాలకుల పొడి వేశాను. మరి కాస్త నెయ్యిని దట్టించి, డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేదండి, డైరెక్ట్గా బాదం పప్పుని కచ్చబచ్చ దంచి వేశాను. ఈ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వేడి వేడిగా తింటే అబ్బా